హాయ్ ఫ్రెండ్స్, మన కొరియన్ డ్రామా నెక్స్ట్ ఎపిసోడ్నైతే చూద్దాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక్క వీడియో చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు హీరోయిన్ అయితే చూపిస్తారు. తను అనుకుంటుంది బుక్స్ ద్వారా పెద్ద లాభం ఏమీ లేదు, సో చిన్నగా ఏదైనా పార్ట్ టైం జాబ్ కూడా చేయాలని పేపర్తో బొమ్మలు చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఒక పార్ట్ టైం జాబ్ లాగా మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉంటుంది. కానీ అయినా కూడా ఇంకా వర్క్ మిగిలే ఉంటుంది. సో తను కొంచెం సేపు పడుకొని మళ్ళీ పనిచేస్తామని చెప్పి అలారం అయితే ఆన్ చేసి పడుకుంటుంది. ఈ రయాన్ ఏమో హీరోయిన్ కోసం అని చెప్పి ఏదో రెడీ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క ఈ ప్రెసిడెంట్ కూడా హీరోయిన్ కోసమే కష్టపడుతూ ఉంటాడు. ప్రెసిడెంట్ దగ్గరికి రయాన్ వాళ్ళ సిస్టర్ వస్తుంది. అయితే తను అడుగుతూ ఉంటుంది, నువ్వు లీసాకి బాయ్ ఫ్రెండ్ అవుతావా ఫ్యూచర్లో అని. అయితే తను కూడా చెప్తాడు, ఇప్పుడు అదంతా ఎందుకు, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని. మీరంటే నాకు ఇష్టం అని తినైతే చెప్తుంది. కానీ ఇతను మాత్రం తనని రిజెక్ట్ చేస్తాడు. అప్పుడు తిన అడుగుతుంది, నువ్వు ఎందుకు లీసా కోసం అంత కష్టపడుతున్నావు, అయినా నీకు తన మీద లవ్ లేదా, లవ్ లేనిది ఇలా ఎవరైనా తన కోసం కష్టపడతారా అని తనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ప్రెసిడెంట్ కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ నిద్రపోతూ ఉంటుంది. అక్కడికి రయాన్ అయితే వస్తాడు. తను ఏం చేస్తాడంటే, తను పెట్టుకున్న అలారాన్ని అయితే ఆఫ్ చేసి మార్నింగ్ 8కి అలారం ఆన్ చేసి మిగిలిపోయిన వర్క్ అయితే చాలా ఉంటుంది. సో దాన్ని రయాన్ అయితే పూర్తిగా హీరోయిన్ కోసం కంప్లీట్ చేసేస్తూ ఉంటాడు. తను మార్నింగ్ లేసి చూసేసరికి అవన్నీ కూడా రెడీ అయిపోయి ఉంటాయి. హీరోయిన్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అక్కడ ఒక గిఫ్ట్ బాక్స్ అయితే ఉంటుంది. అందులో ఒక బ్యాండ్ ఉంటుంది. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ అంటూ ఉంటుంది, నేను డెసిషన్స్ తీసుకోలేను, ఎందుకంటే ఒకవేళ తీసుకుంటే దాని ద్వారా ఏం జరుగుతుందో నాకు తెలీదు, అందుకే నాకు చాలా భయం అని తను అంటుంది. హీరో అంటాడు, కొన్ని విషయాల్లో డెసిషన్ అనేది త్వరగా తీసుకోపోతే అది ఎంతవరకైనా వెళ్ళవచ్చని తను కూడా ఆన్సర్ ఇస్తాడు. అయితే నేను ఫియోనాను అయితే కాపాడాను, కానీ నా విషయంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదని తనైతే అంటుంది. ఏం జరగదు, నీకు కూడా అంతా మంచి జరుగుతుంది, నువ్వు ఆ యాక్సిడెంట్ నుంచి ఖచ్చితంగా తప్పించుకుంటావు, నేను ఎన్ని రోజులైనా నీ కోసం వెయిట్ చేస్తానని చెప్పి హీరో అయితే తనకి చెప్తాడు. హీరోయిన్ కూడా తనను ఇష్టపడుతూ ఉంటుంది. చూస్తూ ఉండగానే 2019 ఫిబ్రవరి 28 కూడా వచ్చేస్తుంది. ఇక తను మళ్ళీ టైం ట్రావెల్ కోసం సిద్ధంగా ఉంటుంది. హీరో చెప్తూ ఉంటాడు, నువ్వు ఖచ్చితంగా ఆ ట్రక్ని అయితే నీ యాక్సిడెంట్ చోటుకి వెళ్లకుండా ఆపాలి అని చెప్పి. టైం అయిపోతుంది. హీరోయిన్ మళ్ళీ కూడా టైం ట్రావెల్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఒక మంచు ప్రదేశంలో అయితే తను కళ్ళు తెరుస్తుంది. ఎక్కడున్నాను అని తనైతే వింతగా చూస్తూ ఉంటుంది. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో తనైతే ఉంటుంది. తను ఒక క్యాబిన్ అయితే రెంట్కి తీసుకుని అక్కడ వాళ్ళ అమ్మ లాకెట్ని చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పేపర్లో వాళ్ళ అమ్మ లాకెట్ మీద ఉన్న గుడి లాంటిదే ఒకటి కనిపించి అక్కడ ఉన్న ఆ క్యాబిన్ ఓనర్ని అడుగుతుంది, ఇది ఎక్కడుందని చెప్పి. తను కూడా చెప్తాడు, ఇది ఒక టెంపుల్, దీనికోసం టైం కోసం ప్రార్థించడానికి అక్కడికి వెళ్తారు, ఇది పెద్ద టూరిస్ట్ ప్లేస్ ఏం కాదని తనకైతే చెప్తాడు. అయితే ఇప్పుడు 2019లో టైం ట్రావెల్ చేస్తున్న లీసా ఏమో ఆ ట్రక్ డ్రైవర్ని ఎలాగైనా ఆపాలని చెప్పి తనని చూస్తూ ఉంటుంది. అయితే అందులోంచి 2018లో వచ్చిన లీసా తనని తోసేసి అక్కడి నుండి అయితే పారిపోతూ ఉంటుంది. దీన్ని 2019లో ఉన్న లీసా అయితే చూస్తుంది. ఇక్కడ ఇద్దరు లీసాలు ఎందుకున్నారని మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నేను దాన్ని చెప్తాను. ఏంటంటే ఇప్పుడు 2019లో లీసా ఇతన్ని వెహికల్ ఆపడానికి వచ్చి ఉంటుంది. 2018లో లీసా ఆ ట్రక్లో ఇరుక్కుపోయి వాళ్ళని తోసేసి వెళ్ళిపోతుంది కదా, అది జరుగుతూ ఉంటుంది. ఈ రెండు సంఘటనలు కూడా 2020 ఫిబ్రవరి 29 రోజున జరుగుతూ ఉంటాయి. కానీ లీసా దృష్టిలో 2018లో తను ట్రక్లో ఇరుక్కుపోయి ఉంటుంది. 2019 టైం ట్రావెల్లో తను ట్రక్ని తన ప్రాణాలు కాపాడుకోవడానికి కదలకుండా చేయడానికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే 2018 టైం ట్రావెల్ చేసినప్పుడే ఈ ట్రక్కే తనని యాక్సిడెంట్ చేస్తుందని తనకు తెలిసిపోయి ఉంటుంది కదా. 2019 లీసా ఏమో ఈ ట్రక్ కదలకుండా ఉండటానికి ఆ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా ఆ బండిల్ని కదలకుండా ఏదో వేస్తూ ఉంటుంది దానిలో. అయితే అంతలోపే అక్కడికి ఆ ట్రక్ డ్రైవర్ అయితే వచ్చేసి, ఏం చేస్తున్నావు ఇక్కడ అని తనను అడుగుతాడు. తను చాలా భయపడిపోతూ ఉంటుంది. నేను ఒక టూరిస్టేని, నేను ఊరికే ఇక్కడికి వచ్చాను తిరిగి చూడడానికి అని తనకేం చెప్పకుండా భయపడుతూ అక్కడి నుంచి అయితే పారిపోతూ ఉంటుంది. డ్రైవర్ స్టార్ట్ చేస్తాడు కానీ అదైతే స్టార్ట్ అవ్వదు.
సో ఏమైందా అని అక్కడ చెక్ చేస్తూ ఉంటాడు మొత్తం కూడా. అలా చేస్తున్నప్పుడే లీసా ఇంతకుముందు తనేదో వేసి ఉంటుంది కదా! ఒక పౌడర్ లాంటిది. సో అది అక్కడ తనకి కనిపిస్తుంది. ఈ పిల్ల ఏదో చేసింది నా బండిని అని చెప్పి తనని తిట్టుకుంటూ ఉంటాడు ఈ డ్రైవర్. లీసా అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఒక దగ్గరైతే ఆగుతుంది. తన బుక్‌ని తీస్తుంది. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఏం చేయమన్నాడా అని. అందులో ఒక నోట్ ఉంటుంది. నువ్విక్కడికి వెళ్తే మీ అమ్మగారి గురించి తెలుస్తుందని అందులో రాసి ఉంటుంది. తను చెప్పినట్టుగానే లీసా కూడా అలాగే వెళ్ళి ఆ గుడిని కనిపెట్టి అక్కడున్న ఒక ఆవిడతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆవిడ అంటుంది, "నువ్వు హాంకాంగ్ నుంచి వచ్చావు కదా! నువ్వు వస్తావని నాకు తెలుసు. రా, నువ్వు మీ అమ్మ గురించే కదా తెలుసుకోవడానికి వచ్చిందని" తను తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఉంటుంది. "నేను ఆ రోజు గుడిని శుభ్రం చేస్తూ ఉన్నాను. అది 1992 ఫిబ్రవరి 29. మీ నాన్న తనని ఇక్కడికైతే తీసుకువచ్చాడు. తను పురుటు నొప్పులతో బాధపడుతుంది. మేమందరం కూడా తనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పురుడు పోస్తూ ఉన్నాం. కానీ ఏం జరుగుతుందో మాకు కూడా తెలీదు. తనైతే ఆ లాకెట్‌ని తన చేతిలో పట్టుకొని ఈ దేవుడిని ప్రార్థించింది. నన్ను తీసుకుపోయి నా బిడ్డనైతే బ్రతికించు అని. అప్పుడు మేము కేవలం నీ ప్రాణాన్ని మాత్రమే కాపాడగలిగాము. ఎందుకంటే మేము డాక్టర్స్ కాదు కదా! మేము మాకున్న దాంట్లో తనకైతే సహాయాన్ని అందించాము" అని తనైతే చెప్తుంది హీరోయిన్‌కి. నెక్స్ట్ ఆ ట్రక్ ఏమైందో ఏమో కానీ మళ్ళీ బాగైపోయి ఉంటుంది. దాన్ని హీరోయిన్ చూస్తుంది. దీన్ని నేను పాడు చేశాను కదా! ఇదెలా మళ్ళీ వస్తుంది? ఒకవేళ ఇది వెళ్తే నాకు మళ్ళీ యాక్సిడెంట్ అవుతుందని దాని వెనకాలే పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది హీరోయిన్ షాకింగ్‌గా తనైతే ఎవరికో కాల్ చేస్తూ ఉంటుంది. కానీ అంతలోపే మళ్ళీ ఆ యాక్సిడెంట్ తనకయిందని న్యూస్‌లో వస్తూ ఉంటుంది. దాన్ని హీరోయిన్ మళ్ళీ చూస్తుంది. అక్కడున్న ఆ ఓనర్‌ని అడుగుతుంది ఈ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ ఎక్కడుందని. తను కూడా ఆ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో అడ్రస్‌నైతే ఇస్తాడు. హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూసేసరికి నిజంగా పెద్ద యాక్సిడెంటే అయ్యి ఉంటుంది. అక్కడైతే తనొక బ్యాండ్ చూస్తుంది. ఆ బ్యాండ్ ఏదో కాదు, హీరో తనకొక గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు కదా ఇంతకుముందు. అదే అక్కడ చూసి ఏడుస్తూ ఉంటుంది. పక్కన చూసినట్లయితే ఆ ప్రెసిడెంట్ కూడా తాను ఏడుస్తూ ఉంటాడు. 2020 ఫిబ్రవరి 29న హీరోయిన్‌కి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి. దీన్నైతే హీరోయిన్ గమనిస్తుంది. తను తన దగ్గరికి వెళ్ళాలని అనుకునే లోపే ఆ 24 గంటల సమయం అయిపోయి తను మాయమైపోయి మళ్ళీ తను ఆ 1 సెకండ్ లోపే 2019 మార్చి 1 సమయానికి వచ్చేస్తుంది. హీరో అడుగుతూ ఉంటాడు, "ఏమైంది? వెళ్ళావా టైమ్ ట్రావెల్‌కని?" హీరోయిన్ కూడా అక్కడ జరిగిన విషయాన్ని మొత్తం వీళ్ళకి చెప్తుంది. అయితే హీరో అంటాడు ఏంటంటే, "నువ్వు నీ పాస్‌పోర్ట్‌ని ఎక్కడైనా పడేయి. లేకపోతే దాన్ని తగలపెట్టేయి. ఎందుకంటే ఇక్కడ జపాన్ వెళ్ళకపోవడం ఒక్కటే నీ చేతిలో ఉంది. అలా అయితేనే నీ ప్రాణం కాపాడుతుంది." వీళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కూడా తను టైమ్ ట్రావెల్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తినకి యాక్సిడెంట్ అయితే ఎలా?" అని. హీరో అంటాడు, "అలా జరిగి కూడా ఉండవచ్చు. అంతేకాదు తను హాంకాంగ్‌లో ఉన్నా కూడా మేబీ యాక్సిడెంట్ అవ్వవచ్చు. ముందు జాగ్రత్తగా అయితే మనమైతే ట్రై చేయాలి కదా" అని వాళ్ళకైతే చెప్తాడు హీరో. హీరోయిన్ అడుగుతుంది, "లాస్ట్ ఇయర్ నువ్వు నా గురించి ఎంక్వైరీ చేసావు కదా జపాన్ వెళ్ళి. మా అమ్మ గురించి నాకు ముందే నువ్వే ఎందుకు చెప్పలేదని." అప్పుడు తను అంటాడు, "నువ్వు మీ అమ్మగారి గురించి నీకు నువ్వే తెలుసుకోవాలని నేను అనుకున్నాను. అందుకే నేను నీకు చెప్పలేదు" అని తనైతే ఆన్సర్ ఇస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న పడుకొని ఉంటాడు. తను మనసులో అనుకుంటుంది, "సారీ నాన్న, నా వల్లే మీకు మీ ప్రేమ మా అమ్మ దూరమయ్యింది. ఇదంతా నా వల్లే" అని. తను తన రూమ్‌లోకి వెళ్ళి ఆ బ్యాండ్‌తో పాటు ఆ లాకెట్‌ని కూడా ఆ డెస్క్‌లో వేసి పెట్టేస్తుంది. రయాన్ వాళ్ళ హెడ్ తన దగ్గరికొచ్చి చెప్తూ ఉంటాడు, "నువ్వు ఇక్కడున్న వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేస్తున్నావు. అంతేకాకుండా వాళ్ళు ఏం చెప్పినా కూడా సైలెంట్‌గా పనిచేస్తున్నావు. సో నేను నీకొక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను. జపాన్‌కి ప్రతి సంవత్సరం ఒకరిని ఎంపిక చేసి మెంటర్‌షిప్ కోసం అయితే పంపిస్తారు వంట నేర్చుకోవడానికి. సో నువ్వు దానికి వెళ్ళు" అని తినకైతే చెప్తాడు ఆ హెడ్. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్‌తో పాటు ఆ టీమ్ మెంబర్‌తో కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటంటే ప్రెసిడెంట్ చెప్పి ఉంటాడు తన పాస్‌పోర్ట్‌నైతే వేరే వాళ్ళకివ్వాలి. దాన్ని హీరోయిన్ ఈ ఫిబ్రవరి 29 వరకు ముట్టకూడదు అని. ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళకూడదని. అలాగే తను కూడా వాళ్ళ ఫ్రెండ్‌కైతే ఆ పాస్‌పోర్ట్ ఇచ్చేసి, "నేను ఎంత అడిగినా కూడా నువ్వు దీన్ని నాకివ్వకూడదు" అని చెప్పి దాన్నైతే ఇచ్చేస్తుంది. అంతేకాదు, ఇక నేను ఈ షాప్‌ని చూసుకోలేను. ఎందుకంటే నాకున్నది ఒక 1 ఇయర్ మాత్రమే. ఏం జరుగుతుందో తెలీదు. నేను మా నాన్నతో అండ్ నా లైఫ్‌ని చాలా ప్లానింగ్ వేసుకొని ఉన్నాను. ఎంజాయ్ చేయాలి అని. ఇక ఈ బాధ్యత అంతా నువ్వే చూసుకో షాప్‌దని చెప్పి తన ఫ్రెండ్‌కే ఆ బాధ్యతనైతే అప్పగించేస్తుంది. అయితే ఈ టీమ్ మెంబర్ కూడా అంటాడు, "మీరు ఒక్కరే కాదు నేను కూడా మీకు హెల్ప్ చేస్తానని." హీరోయిన్ కూడా తనకైతే ఆ ఆర్ట్ అయితే బాగా వేయటం వచ్చు కదా!
ఈ రయాన్ వాళ్ళ సిస్టర్కి చాలా బాగా నేర్పించి ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్కి. హీరోయిన్ ప్రెసిడెంట్ని అడుగుతూ ఉంటుంది, నేను నా ఫ్రెండ్కి తన లైఫ్ గురించి చెప్పి ముందే ఏమైనా తప్పు చేశానా, ఎందుకంటే తన బేబీని కోల్పోవాల్సి వచ్చింది కదా అని. ప్రెసిడెంట్ అంటాడు, తన ప్రాణం అయితే నిలబడింది కదా, ఒకవేళ ఉన్నా కూడా బేబీ అనాథగా మిగిలిదని తనైతే చెప్తాడు. హీరోయిన్కి ఈ ప్రెసిడెంట్ అయితే ఒక బుక్ ఇచ్చి ఫస్ట్ పేజ్ తీయమంటాడు. అందులో హీరోయిన్ యొక్క బొమ్మని డ్రా చేసి ఉంటాడు ఈ ప్రెసిడెంట్. దాన్ని చూసి హీరోయిన్ చాలా నవ్వుకుంటూ ఉంటుంది, చాలా చండాలంగా వచ్చింది, నాలాగా నువ్వు గీయలేదని. ప్రెసిడెంట్ అంటాడు, రిజల్ట్ కాదు, ముందు నా ఎఫర్ట్ అక్కడ చూడని. రయాన్ తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు తన సిస్టర్ మార్క్స్ లిస్ట్ని అయితే తను చూపిస్తుంది. చూడండి అయ్యా, నాకు ఒక్క సబ్జెక్ట్లో వచ్చిన మార్కులు నీకు అన్ని సబ్జెక్ట్లో కలిపినా కూడా రావు అని. అయితే ఇక నుంచి నేనైతే నా పార్ట్ టైం జాబ్ చేసి నా ట్యూషన్ ఫీజుని నేను సంపాదించుకుంటాను, ఎందుకంటే నువ్వు జపాన్ వెళ్ళాలి కదా, మా అందరికీ ఇష్టమే, నువ్వైతే జపాన్ వెళ్ళి నీ గోల్ని అయితే రీచ్ అవ్వని వాళ్ళిద్దరూ కూడా తనకైతే చెప్తారు. రయాన్ కూడా ఇక వెళ్ళాలనే డిసైడ్ చేసుకుంటాడు అక్కడికి. హీరోయిన్ వాళ్ళ నాన్న తన దగ్గరికి వచ్చి నిద్రపోవట్లేదేంటి అని అడుగుతాడు. అయితే మీరు అమ్మ గురించి నాకు ఎప్పుడు ఏమీ చెప్పరు, ఇప్పుడైనా కనీసం మనసు విప్పి నాతో చెప్పండి అన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా చెప్తూ ఉంటాడు, తను జపాన్కి చెందిన ఆవిడ, మేమిద్దరం చాలా లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాం, నువ్వు పుట్టడానికి ఒక రోజు ముందు నేను మీ అమ్మ చాలా గొడవ పడ్డాం, ఆ విషయం అయితే నాకు గుర్తులేదు కానీ నాకు ఇప్పటికీ కూడా రిగ్రెట్ అనిపిస్తుంది, అలా గొడవ పడ్డప్పుడే తనకు టెన్షన్ బాగా పెరిగిపోయింది, బీపీ పెరిగిపోయింది, సో అలా చేయకుండా ఉంటే బాగుండని నేను ఇప్పటికీ కూడా అనుకుంటాను అని తనైతే చెప్తాడు. హీరోయిన్ తన ఫ్రెండ్ని కలిసి మాట్లాడుతూ ఉంటుంది, ఎందుకంటే తను తన బేబీని కోల్పోయినందుకు చాలా బాధలో ఉండి ఉంటుంది. హీరోయిన్ అయితే ఫుల్ ఎమోషనల్గా చెప్తూ ఉంటుంది, నన్ను బ్రతికించడానికి మా అమ్మ కూడా చనిపోయింది, నీ ప్రాణం నిలబెట్టడానికి నువ్వు నీ బేబీని కోల్పోయావు, కానీ ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా తమ ప్రాణాలను అయితే త్యాగం చేశారు, కానీ మనం ఇలా వాళ్ళ కోసం బాధపడుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు, మనం నవ్వుతూ ఉన్నప్పుడే వాళ్ళ ప్రాణ త్యాగానికైనా ఏదో ఒక అర్థం ఉంటుంది, ఇలా తనకైతే చెప్తుంది. ఇక నువ్వు ఎప్పుడు బాధపడకు, నీ బిడ్డకు నువ్వు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండు, ఎందుకంటే తను ఎక్కడో చోట ఉండి ఉంటుంది అని. రయాన్ హీరోయిన్తో నేను జపాన్కి వెళ్తున్నాను, నాకు ఒక ఆఫర్ వచ్చిందని తనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ హీరోయిన్కి ఇదంతా కూడా నచ్చదు, ఎందుకంటే 2020 ఫిబ్రవరి 29న టైం ట్రావెల్ హీరోయిన్ చేసినప్పుడు హీరో కూడా అక్కడే ఉండి ఉంటాడు. సో నిజంగానే తనకి ఏమైనా యాక్సిడెంట్ అయ్యి తను చనిపోతానా అని చెప్పి హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. అయితే హీరో అంటాడు, నేను జపాన్ నుంచి ఫిబ్రవరి 29 కంటే ముందే ఇక్కడ ఉంటాను అని తనకైతే మాటిస్తాడు. 6 నెలల సమయంలో హీరో అయితే జపాన్ వెళ్ళి తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా వాళ్ళ నాన్నతో టైంని స్పెండ్ చేస్తూ ఉంటుంది. రయాన్ ఎక్కడైతే వర్క్ చేస్తాడో అక్కడికి ఈ డ్రైవర్ ఉంటారు కదా, ఈ ట్రక్ డ్రైవర్, అతనైతే కొన్ని వస్తువుల్ని రెగ్యులర్ డెలివరీ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తుంది, మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే మొత్తం టైం ట్రావెల్లో జరిగినట్టే జరుగుతుంది. ఇక్కడ రయాన్ జపాన్ వెళ్ళాడు, అంతేకాదు మనం నీ ఫ్రెండ్ యొక్క చావును ఆపి కొత్త టైం ట్రాప్ను అయితే ఓపెన్ చేశామని నాకు అనిపిస్తుంది, ముందు ఏం జరుగుతుందో మనకు తెలీదు, కానీ నువ్వు మాత్రం ఇక్కడ నుంచి అస్సలు కదలకు, జపాన్కి మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు, ఒకవేళ అలా వెళ్తే నువ్వు ఖచ్చితంగా ఏ ప్రమాదానికి గురవుతావో తెలీదు, టైం ట్రావెల్ వల్లనే ఇప్పుడు నేనైనా రయాన్ అయినా నీకు కలిసాం, ఒకవేళ టైం ట్రావెల్ లేకపోయి ఉంటే నీ లైఫ్లో మేము కూడా లేమని తనైతే చెప్తాడు. ప్రెసిడెంట్ అయితే ఎక్కడికో వెళ్తూ ఉంటాడు, తన టీం మెంబర్ ఉంటాడు కదా, ఇతన్ని పిలిచి తనకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. హీరోయిన్ ఎలాగా కూడా ఏ విధంగా కూడా జపాన్కి రాకుండా చూసే బాధ్యత నీదే అని చెప్పి ఈ ప్రెసిడెంట్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతాడు. హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఎప్పుడు ఫిబ్రవరిలోనే తన హార్ట్ బీట్ రేంజ్ పెరుగుతూ ఉంటుంది. అయితే దానికి అర్థం ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది, పశ్చాత్తాపం. హీరోయిన్ వాళ్ళ అమ్మ బాక్స్ తీసి తనైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఫిబ్రవరి నెల వచ్చేస్తుంది, 20వ తారీఖు తన ఊరికి వెళ్ళాలనుకుంటాడు. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది 20 తారీఖుకి. అప్పుడు వాళ్ళ హెడ్ తన దగ్గరికి వచ్చి, స్టాఫ్ లేరు, ప్లీజ్ నువ్వు ఎలాగైనా ఇక్కడే ఉండాలి ఫిబ్రవరి 29 వరకు అని తనకైతే చెప్తాడు. కానీ తనైతే అస్సలు ఒప్పుకోడు. సరే ఓకే 29 వరకు వద్దు, 28 రోజే నువ్వు వెళ్ళిపో అని తననైతే రిక్వెస్ట్ చేస్తాడు. ఇక రయాన్ కూడా ఏం చేయలేక ఒప్పుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే బ్యాగ్ సర్దుకొని ఉంటాడు ఎక్కడికో ఊరికి వెళ్ళడానికి. అదే విషయాన్ని హీరోయిన్కి అయితే చెప్తాడు, నువ్వు అన్ని మేనేజ్ చేసుకుంటావు కదా, నేనైతే ఒక వారం రోజులు ఊరికి వెళ్తున్నాను అని చెప్పి. ఫిబ్రవరి 28 కూడా వచ్చేస్తుంది. 29 హీరోయిన్ యొక్క బర్త్డే. 29కి 1 సెకండ్ ఉంది అనగా ఇక తను కేక్ కట్ చేయడానికి రెడీగా ఉంటుంది.
1 సెకండ్ కూడా అయిపోతుంది. అయినా కూడా హీరోయిన్ టైమ్ ట్రావెల్ చెయ్యదు. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, "ఏమైంది? టైమ్ ట్రావెల్ ఈసారి చేసావా?" అని. హీరోయిన్ కూడా లేదు అని చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "మేబీ 29కి నీ టైమ్ ట్రావెల్‌కి సంబంధం లేదు. లేదా నీ దగ్గర లాకెట్ లేదు కదా! సో, దాని ద్వారా కూడా అయ్యుండవచ్చని" వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫిబ్రవరి 29 మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ నాన్న ఉంటారు కదా! వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే 28 సంవత్సరాల నుంచి కనీసం ఒక్కసారి కూడా ఈ సమాధి దగ్గరికి నేను రాలేదు. అందుకే ఆ ఫిబ్రవరి మొత్తం కూడా పశ్చాత్తాపంతో నా హార్ట్ బీట్ రేంజ్ అనేది పెరుగుతుంది. ఇన్ని రోజులు ఇక్కడికి రానందుకు నన్ను క్షమించమని తనైతే కోరుకుంటారు వాళ్ళ వైఫ్ సమాధి దగ్గర కూర్చొని. ఈయన అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఎందుకో దగ్గొచ్చి కింద పడిపోతారు. తన వైఫ్‌కి సంబంధించిన మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళ వైఫ్ ఇతను నడుస్తూ ఉంటారు. అప్పుడు తను అంటూ ఉంటుంది, "ఆ లాకెట్ పట్టుకొని ఈ దేవుడు ఎప్పుడు నా బిడ్డకు తోడుగా ఉంటాడు. అంతేకాదు పేర్లు ఎవ్వి పెట్టాలో కూడా తను ముందే సెలెక్ట్ చేసి ఉంటుంది. సో, అవిట్నే తన తండ్రికైతే చెప్తూ ఉంటుంది హీరోయిన్ వాళ్ళ మమ్మీ. హీరోయిన్ నిద్రపోతూ ఉంటుంది. అంతలోపే తనకేదో కాల్ వస్తుంది. ఆ కాల్‌లో ఎవరో ఏమో చెప్తారు. అప్పుడు తను చాలా టెన్షన్‌గా ఏడుస్తూ తన పాస్‌పోర్ట్‌నైతే వెతుకుతూ ఉంటుంది. అంతలోపే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లేసి, "ఏమైంది? అంత టెన్షన్ పడుతున్నావా?" అని అడుగుతూ ఉంటారు. నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తను జపాన్‌లో పడిపోయి ఉన్నారంట. హాస్పిటల్‌లో జాయిన్ చేశారంట. సో, నేను అక్కడికి వెళ్ళాలి. ప్లీజ్ నా పాస్‌పోర్ట్ ఇవ్వు అని తనైతే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది తన ఫ్రెండ్‌ని. వాళ్ళ ఫ్రెండ్ అయితే పాస్‌పోర్ట్ ఇవ్వటానికి రెడీగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్తే చనిపోతావు. ఏదీ మారలేదు. నువ్వు టైమ్ ట్రావెల్‌లో చూసినట్టే ఇప్పుడు జరుగుతుంది. మీ నాన్న వెళ్ళి జపాన్‌లో అక్కడ పడిపోయి ఉన్నారు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాల్సొస్తుంది. నేను ఇవ్వను అంటుంది. కానీ వీళ్ళ ఇంకో ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది, "నువ్వు తనకి పాస్‌పోర్ట్ ఇవ్వు. తను వెళ్ళాలి. ఎందుకంటే తను నా లైఫ్ ముందు ఏం జరుగుతుందో చెప్పింది. నేను చనిపోయేదాన్ని. కానీ బ్రతికాను కదా! ఏదైనా పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు తను అక్కడికి వెళ్ళటం అవసరం" అంటుంది. ఇంకో పక్క ఈ టీమ్ మెంబర్ ఏమో ఆ డాగ్‌ని చూస్తూ ఉంటాడు. అయితే అతని ఫోన్‌కి కాల్ వస్తుంది. ఈసా ఇలా వెళ్తుంది జపాన్‌కి అని చెప్పి. తను చాలా టెన్షన్‌గా ఈ ప్రెసిడెంట్‌కైతే కాల్ చేస్తూ ఉంటాడు. అయితే తనేమో కాల్ లిఫ్ట్ చెయ్యడసలు. హీరోయిన్ జపాన్‌కి వెళ్తూ ఉన్నట్టుగా చూపిస్తారు. అంతేకాదు తను తన అమ్మ ఇచ్చిన ఆ లాకెట్‌నైతే చేతిలో పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఫిబ్రవరి 28న ఏం జరిగిందో చూపిస్తారు. రయాన్ చెప్తాడు కదా 28 నైట్ వస్తున్నానని. అయితే తను తన కోసం ఒక స్పెషల్ డిష్‌ని రెడీ చేసి బ్యాగ్ సర్దుకొని వెళ్ళడానికి రెడీగా అయితే ఉంటాడిక ఫ్లైట్‌లో. ప్రెసిడెంట్ అక్కడికొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొన్ని గంటల్లో 28 దాటి 29 అవ్వబోతుంది. అంటే లీసా 2017లో ఫస్ట్ టైం టైమ్ ట్రావెల్ చేసినప్పుడు నువ్వే ఆ స్టేషన్‌కి వెళ్ళి కాపాడావు కదా! సో, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాలని లేదా అని తను అడుగుతాడు. తను టైమ్ ట్రావెల్ చేసిందంటే ఇంకా నమ్మలేదా అని రయాన్ అంటాడు. నమ్మినాను కాబట్టే నిన్నక్కడికి వెళ్ళమంటున్నాను. లేకపోతే తనకేదైనా ప్రమాదం ఒకవేళ జరిగిందంటే నెక్స్ట్ లీసా ఉండదు. సో, ఇప్పుడు నువ్వు ఏదైతే చెయ్యాలో నీకు అర్థమైందా అని చెప్పి అక్కడి నుంచయితే తనకి చెప్పి వెళ్ళిపోతాడు. రయాన్ కూడా కాల్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు ఆ స్టేషన్‌కి. కొద్ది నిమిషాల్లో ఇక నీ బర్త్‌డే కదా విష్ చేయడానికి చేశానని హీరోయిన్ తోటి కాల్‌లో మాట్లాడుతూ ఉంటాడు. అయితే అంతలోపే హీరోకి ఒకటి కనపడుతుంది. ఏంటో కాదు, అక్కడ 2017 ఈసారి టైమ్ ట్రావెల్ చేసిన సిట్యుయేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ముందు ట్రైన్ వస్తూ ఉంటుంది. లీసా ఏమో అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. అంతలోపే రయాన్ వెళ్ళి తననైతే రక్షిస్తాడు. తను కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. హీరో ఫోన్ అయితే ఒక పక్కన పడిపోయి ఉంటుంది. అది పనిచేయకుండా పోతుంది. ఇదంతా ఒక పక్కన జరుగుతూ ఉంటుంది. అయితే మరో పక్క ఈ ప్రెసిడెంట్ జరిగే మొత్తాన్ని కూడా ఒక పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు. తన కళ్ళని తనే నమ్మలేకపోతాడు. అంటే లిసా చెప్పింది నిజమే. తను టైమ్ ట్రావెల్ చేసింది అని అసలు చూస్తున్నది కూడా నమ్మలేని సిచ్యువేషన్‌లో తనుంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో అసలు ఏం జరగబోతుంది? ఈసా ప్రాణాలతో బయటపడుతుందా లేదా? టైమ్ ట్రావెల్‌లో జరిగినట్టే జరుగుతుందా? తన ఫ్రెండ్‌ని ఫ్యూచర్ చూసి కాపాడినట్టు ఇప్పుడు తన ప్రాణాలని ఏ విధంగానైనా తను కాపాడుకోగలుగుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. అంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.